गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि। ఈ ఏడాది కూడా గణేష్ నవరాత్రి వేడుకల నిర్వాహకులు వినూత్నతకు పెద్దపీట వేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భక్తులను ఆకట్టుకునేలా విఘ్నేశ్వరుని ఏర్పాటు చేశారు. మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో పేరుగాంచిన మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట వాసులు ఈసారి కూడా విభిన్నతను చాటుకున్నారు. శివాజీనగర్లో లడ్డూ ప్రసాదం వితరణ చేసే గణనాథుడు స్థానికులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. టోకెన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి పార్వతీ తనయుడే స్వయంగా భక్తులకు లడ్డూ ప్రసాదం ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. గణపయ్య చేతి నుంచి లడ్డూ తీసుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి। హైదరాబాద్ వనస్థలిపురంలోని ఎన్జీఓ కాలనీలో స్వామి వివేకానంద క్రాంతి సంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం అలంకరణ, ఛాయాచిత్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. సనత్ నగర్ జేక్ కాలనీలో పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ముషీరాబాద్, కవాడిగూడలోని గణేష్ మండపాలను హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి సందర్శించి పూజలు చేశారు. శ్రీ మహాగణాధిపతయే నమః। అస్మాకం నాయి నరసింహారెడ్డి నామధేయస్య శ్రీ బొంబేద పుష్పవాన్ ప్రజావాన్ కుసుమాన్ భవతి యోపామాయ తనం వేద ఆయతనమాన్ భవతి అగ్ని మహాదేవాయ ధీమహి జై బోలో గణేశ మహారాజ్ కీ। శ్రీ మహాగణాధిపతి ప్రధానమానస శిరస గురునాథో। ఆదిలాబాద్లో సమాచారం వినాయకుడు, రైతు, డాల్ఫిన్, ఉల్లిగడ్డ సహా వివిధ రూపాల్లో కొలువుదీరిన ఏకదంతుడి విగ్రహాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గణనాయకాయ గణदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడతో పాటు వివిధ ప్రాంతాల్లో మట్టి గణనాథులను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకదంతుడికి 5వ రోజు తేనెతో అభిషేకం చేశారు. దూర్వాష్టమిని పురస్కరించుకుని మంతని కన్యకాపరమేశ్వరి ఆలయంలో సామూహిక దూర్వాయజ్ఞ పూజలు నిర్వహించారు. వరంగల్ జిల్లా జనగామలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యాన్నదాన కార్యక్రమం చేస్తున్నారు.